హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెల్ల హోమ్ అండ్ నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మండే కదా, మంచి వీడితో ముందుకు వచ్చేసాను. మామూలుగా ఏదైనా పాతవి కనిపించే అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటూ ఉంటాం కదా, దాన్ని పడేసే ముందు మనకి ఏదైనా యూజ్ అవుతుందని ఒకసారి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఏదో రకంగా యూజ్ అవుతుంది. అంటే కొంచెం మంచిగా ఉండి దాన్ని ఏదైనా మనం రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా నచ్చి చేశాను. నిజంగా మీరు కూడా ఓ బాగుంది శిరీష అని మాత్రం ఖచ్చితంగా అంటారు. అంటే అంత దాన్ని మార్చానమాట ఒక దాగానే. అది ఏంటో చూస్తే మీరే షాక్ అవుతారు. సో దాంతోపాటు ఒక మంచి ముగ్గు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. అంటే ఒక చూపించాను మీకు, ఒక జ్యువెలరీ తయారు చేసుకుంటుంది అనమాట. సో అది ఎలా ఉంది ఏంటని మీరు కూడా ఐడియాస్ ఇస్తే కనుక నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా చాలా చెప్పేవి చూసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ వీడియోలోకి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్ కూడా లింక్స్ ఉంటాయి. అంటే ఏమైనా ప్రోడక్ట్స్ కనుక నేను షేర్ చేసినాను అంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఒకసారి, అందులో ఉంటాయి. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లోకి ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే కూడా తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటనేది చూసేద్దాం. ఎవరో చెప్పినట్టు ఆనందంగా ఉండాలంటే ఈ 6 సూత్రాలు పాటించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఏంటివి అనుకుంటాం, మనకు తెలిసినా కూడా మనం ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేస్తాము, మర్చిపోతాం ఆ టైంకి. ఇలాగే ఫాలో అవ్వాలి అని చెప్పని మన మెదడు చెప్పినా మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అందువల్ల మనం కాన్స్టెంట్గా ఒక దాని మీద మనం ఫిక్స్ అయి ఉండలేము. అది మానవ నైజం, అంతే. మనం బట్ అనుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. మనం అలా చేసుకుంటూ ఉన్నప్పుడే మనకు ఇలా కాదు, ఇలా ఉండాలి, సో మేము ఇలా చేసాము, నెక్స్ట్ టైం మనం ఇలా ఉండకూడదు, ఇలా అన్నాము, ఇలా అనకూడదు అని మనం రియలైజ్ అయినప్పుడు కొంత బెటర్మెంట్కి వస్తూ ఉంటుంది ఖచ్చితంగాను. ఎందుకు చెప్పానంటే, మామూలుగా అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటాం, కష్టాలు ఏమి ఉండకూడదు అనుకుంటూ ఉంటాము. బట్ మనకు తెలియకుండానే కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి లైఫ్లో. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి, కామన్ అంతాను. మన మైండ్ సెట్ని మనం ఎప్పుడు ఎలా ఉంచుకోవాలంటే, అంటే ప్రశాంతంగా ఉంచుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. ఎందులో చూసినా మనం కాన్వర్జేషన్, ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కాన్వర్జేషన్ చూసినా, లేకపోతే ఏదైనా ఒకదాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు నెగిటివ్ ముందు వద్దు, పాజిటివ్గా ఉందాం. అంటే పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. అంటే ఏదైనా సరే మనం పాజిటివ్గా చూడడం, పాజిటివ్లే మాట్లాడుకోవడం అలవాటు అయితే కనుక అసలు మనం నెగిటివ్ అయిపోయి వెళ్ళదు ఆలోచన. అంటే ఏం కనబడవు మనకి, మనుషులు నెగిటివ్గా మాట్లాడతారని, లేకపోతే నెగిటివ్గా ఇలా ఉంటాయని చెప్పని మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆ వాతావరణంలోకి వెళ్ళట్లేదు, అలాంటి కాన్వర్జేషన్లోకి మనం మాట్లాడట్లేదు. సో అందుకని ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, వీళ్ళని తక్కువగా మాట్లాడుకోవాలి. అంటే ఎదురు వాళ్ళ విషయాలు కానీ, ఎదుటి వాళ్ళ గురించి కానీ ఏదైనా సరే తక్కువ మాట్లాడుకోవాలి. మన గురించి మనం ఏదైనా ఆరాలు తీయాలి, కుపీలు కనుక్కోవాలి, ఎదురు వాళ్ళ లైఫ్లో ఎంత వస్తుంది, ఏం చేస్తున్నాం అనేది అనుకోవాలి. ఇవన్నీ కూడా ఎంత తక్కువ వీలైతే అంత మంచిగా మనం దూరంగా ఉంటే బెటరు. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చేది ఏం ఉపయోగం ఉండదు, మనము చెప్పాల్సి వస్తుంది. ఏదో అబద్ధాలు చెప్పాలి ఇవి అవి కన్నా ఎందుకు, అవతల వాళ్ళు మనం వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. కొన్ని అడగకూడని ఉంటాయి, జీతాలు కానీ, లేకపోతే ఏం వస్తుందని, ఎంత వస్తుంది, ఏం కొనుక్కున్నారు, ఆత్రంగా తెలుసుకోవాలి అనే ఆత్రం మనకు ఉండకూడదు. అవి వాటికి దూరంగా ఉంటే కూడా మనం హ్యాపీగా ఉంటాము. దాంతోపాటు హెల్తీగా ఉండడం అంటే ఆరోగ్యంగా, సింపుల్గా మనం మంచిగా ఊరికే హడావుడిగా తినాలి, ఏదో చేసేయాలి, లైఫ్ అంతా తినడానికే ఉన్నాం అన్నట్టుగా ఏదేదో చేసేయకుండా సాత్వికమైన ఫుడ్ ప్రశాంతంగా ఉండే తింటే, ఎప్పుడైనా తినడం వేరు, రెగ్యులర్గా బయట తినాలి. ఇవి చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అంటే ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి కంట్రోల్గా మనం ఎంతవరకు ఉండాలి మనకి కానివి. అది కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే చాలామంది ఫుడీస్ ఉంటారు, ఇష్టంగా తినాలనుకుంటారు. కాబట్టి సాత్వికంగా తినడం ఒకటి అలవాటు చేసుకోవాలి మనం. అంటే ఉప్పు ఇవన్నీ తగ్గించాలంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. మెయిన్ ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్కి అయితే నేనే ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసుకోలేకపోవడానికి. ఎందుకంటే మామిడి పళ్ళు, కొత్త పచ్చళ్ళు, ఇంక ఊరగాయలు వేను, దానివల్ల ఏంటంటే కంట్రోల్ ఉండట్లేదు. కలుపుతున్నప్పుడేమో బాగానే ఉంటుంది, తర్వాత ఏమో వేడి చేసేసి మొహం నిండా పొక్కులు, కాళ్ళు ఆగడాలు, ఇబ్బంది మామూలుగా ఉండదు. కంట్రోల్గా ఉందని తినకూడదు అనుకుంటారు. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటామని చెప్పి మళ్ళీ తింటాం. పోనీ అది ఎవరిని బాధపట్ల, మనమే బాధ పెట్టుకుంటున్నాం. కాబట్టి సెల్ఫ్ హామ్ కాబట్టి కొంతవరకు ఓకే. బట్ హామ్ అనేది ఎదరవాళ్ళ నుంచి కానీ మనకు వచ్చిన, మన నుంచి ఎదరవాళ్ళకి వెళ్ళినా అది కొంచెం మనం ఇబ్బంది పడతాము. మాట్లాడేటప్పుడు కూడా మ్యాక్సిమం ఎవరిని హర్ట్ చేయకుండా పాజిటివ్గా మాట్లాడాలి. కుదిరితే మంచిగా మాట్లాడదాం. ఏదైనా మెచ్చుకోవాల్సి వస్తే బాగుందని, లేకపోతే నీకు నచ్చింది చెయ్యని, ఓకే మీరు చేసింది బాగుందని అలా మాట్లాడడం వల్ల తప్పులేదు. ఇది బాగోలేదు, దీనికన్నా అది బాగుంటుందేమో, ఇది ఎందుకు ఇలా ఉంది, నాకు నచ్చలేదు, ఇలాంటివి అనడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిష్టాలు వాళ్ళకి నచ్చిందేమో, మనకి నచ్చాల్సిన అవసరం లేదు కదా. అది వేసుకునే వాళ్ళకి, అది చేసుకునే వాళ్ళకి అది నచ్చాలి తప్ప ఇంకొకరిని
మీ అభిప్రాయం కనుక్కుంటే మనం చెప్పాలి. వాళ్ళు మన అభిప్రాయం కనుక్కున్నప్పుడు మనం అస్సలు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. బాగుంది అంటే బాగుంది, చాలా బాగుందని చెప్పి అక్కడితో వదిలేస్తే హ్యాపీగా ఉంటాం మనం. లేకపోతే మనం మళ్ళీ అన్నాక ఫీల్ అయ్యి వాళ్ళు ఫీల్ అయ్యి ఆ తర్వాత కొంచెం గ్యాప్ రావడం, ఇవన్నిటికన్నా ముందే మనం జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా ఉంటాం. అన్ని సిచ్యువేషన్లో కూడా కామ్గా ఉండడం. చెప్పానుగా ఒక్కొక్కసారి వస్తాయి మనకి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. పైకి వెళ్తాం మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో కూడా చాలా కామ్గా ఉండడం, భగవంతుడు నమ్ముకోవడం. ఉన్నారు దేవుడు ఎప్పుడప్పుడు చూస్తారు. కష్టాలు ఇచ్చినా కూడా భగవంతుడు ఉన్నాడు. ఏమో ఎందుకు ఇస్తున్నారో, దాని ముందు ఇంకా మంచిది ఉండడం వల్ల ఈ కష్టం పడితేనే మనకు ఆ సుఖం దక్కుతుంది అనుకున్నప్పుడు ఆ కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చాడు. ఖచ్చితంగా ఫేస్ చేయాలి మనం. దాంట్లో ఎటువంటి ఆదుర్ద పడకూడదు. కామ్గా ఉంటే ఫలితం ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఇవి కనుక మనం ఫాలో అయ్యి ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుకుంటే అంతమైన ఉత్తమం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండడం, మొదలు ప్రశాంతంగా ఉంచుకోవడం. సో ముగ్గు చూసి మళ్ళీ కంటిన్యూషన్ వచ్చినప్పుడు ఇంత పెద్ద ప్రసంగం అయిపోయింది. ఏదో చెప్పాలని మొదలు పెడుతూ ఉంటాను. అంటే ఏదైనా మంచి మాటలు నేను తెలుసుకుందామని అనుకుంటాను అనమాట ఎక్కువ నేను. దాంతోపాటు మీకు చెబుదామా అని చెప్పని అలా వస్తూ ఉంటాయి మాటలు. మీరు ఇప్పుడు ఇందాక చూశారు కదా, యాక్చువల్గా ఇదొక మా శ్రావణిది పాత స్కూల్ స్కర్ట్. దాన్ని కుదురుగా ఉండక చాలా పెద్ద గేరుందనమాట. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుందని చెప్తాం. ఓపెన్ చేస్తే చాలా పెద్దది, ఇంచుమించు 2.5 మీటర్స్ దాకా వచ్చినట్టుంది. ఎందుకు డ్రెస్ కుట్టుకోకూడదని చెప్పి నా డ్రెస్ ఒకటి తీసి సేమ్ మెజర్మెంట్స్ అన్నీ చేసుకుని కొంచెం స్కర్ట్కి కింద ఉంటుంది కదా మడత, ఆ మడత కూడా విప్పితే కరెక్ట్గా సరిపోయినట్టు అనిపించింది. వెంటనే కట్ చేసేసి మనదైన స్టైల్లో డ్రెస్ కుట్టడం మొదలెట్టాను. అంటే అనిపించింది మొన్న మైండ్లోకి వచ్చింది. అంటే ఎందుకు వేస్ట్ చేసి, ఇంతకుముందు సేమ్ ఇవే స్కర్ట్స్, ఎందుకంటే జీన్స్ స్కర్ట్స్ ఇవి చాలా థిక్గా ఉంటాయి. డోర్ మ్యాట్స్ చేశాను. ఇంతకుముందు కూడా ఒక షార్ట్ షేర్ చేశాను. ఇది రెండో స్కర్ట్ అనమాట. దీన్ని మంచిగా డ్రెస్ కుట్టుకుందాము అని అనిపించి సరే సింపుల్గా ఒక ప్లెయిన్ డ్రెస్ కుట్టాను. తర్వాత నాకే అనిపించింది అంటే జీన్స్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది, దానికి ఏదైనా వైట్ తోటి ఏదైనా జత చేస్తే బాగుంటుంది. నా దగ్గర ఒక వైట్ది లేస్ ఉందనమాట. సేమ్ నా దగ్గర ఉన్న మెజర్మెంట్స్తో కుట్టాను. నీట్గా మాత్రం వచ్చింది, చాలా బాగా వచ్చింది డ్రెస్. వేసుకుని మళ్ళీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ప్రస్తుతానికి వేసుకోలేదు. దీనికి ఏంటంటే మామూలుగా కొంచెం లెంగ్త్ తక్కువైందనమాట. పొడుగు కొంచెం తక్కువగా అనిపించింది. కింద పెద్ద బోర్డర్ లేస్ ఒకటి అటాచ్ చేద్దామని చెప్పని ఈ లోపల నా దగ్గర ఉన్న ఒక చిన్న లేస్ తీసుకుని నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర సైడ్ స్ప్లిట్స్ ఉంటాయి కదా మనకి, అక్కడ అటాచ్ చేద్దామని చెప్పని ఉద్దేశం. ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు ఉంది. యాక్చువల్గా నేను ఏమీ కొనలేదు, ఇంట్లో ఉన్నవి ఇవి. ఏదో శారీ కానీ ఎప్పుడో కొనుక్కున్నది ఇది. లేకపోతే ఏదో తయారు చేద్దామని కొన్న లేసు. 10 మీటర్స్ 100 150 అంతే. ఇది క్లాత్ మాత్రం శ్రావణి స్కూల్ స్కర్ట్ని ఇలా మార్చి డ్రెస్ కుట్టాను ఫైనల్గాను. సో ఇది నేను మీకు చూపించాలనుకుంది. అంటే ఒక్కొక్కసారి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటాం కదా, అందులోంచి కూడా మనం ఏదైనా యూజ్ అయ్యి తీయచ్చు. మీరు ఇదే కాదు, ఫ్రిడ్జ్ మీద మ్యాట్ చేయొచ్చు, సెంటర్ టేబుల్ మీద ఏదైనా ఫ్లవర్ కుట్టచ్చు, కుషన్స్ కుట్టచ్చు, పెద్ద పెద్ద జీన్స్ క్లాతులతోటి ఇలా డ్రెస్ కుట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా క్రాప్ టాప్ ఏదైనా టాప్ కుట్టచ్చు. ఇలా రకరకాలు మీరు ఏదైనా చేయొచ్చు. సో నచ్చుతుందని ఒక చిన్న ఐడియా కోసం మీకు షేర్ చేస్తాను. సో ఫైనల్గా ఒక వైట్ లెగ్గిన అదే సంథింగ్ వేసుకుని మీకు చిన్న షార్ట్ షేర్ చేస్తాను లుక్ ఎలా ఉందన్నది. మనం అంత ప్రొఫెషనల్గా కుట్టలేకపోం కానీ నార్మల్ది ఎందుకు బయట ఇవ్వడం వేస్ట్ డబ్బులు అని చెప్పని నేనే కుట్టుకున్నాను. సో మిషన్ కూడా కొంచెం పని పెట్టినట్టు ఉంటుందని చెప్పని. ముగ్గు ఎలా ఉంది నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదనమాట. ఇంకా ఏదైనా పెడదాము, ఇలా ఏదైనా ఒక షేప్లా తయారు చేసి కొంచెం హైలైట్ చేద్దాము. మరీ సింపుల్గా ఉంది కదా అని అనుకుంటున్నాను. పెట్టాలా వద్దా అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. ప్రస్తుతానికైతే ఒకటికే కుట్టాను, ఇంకోటి కుట్టలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకుని కుట్టినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. ముగ్గు ఎలా ఉంది, మిగతా అన్నీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే మరి బాయ్.